ఈ ఉదయకాలంలో మమ్మల్ని ఆశకాలంతో తోడుకొని వచ్చిన మీకు వందనాలు తండ్రి. మీ కుమార్తె నిలబెట్టుకొని మీ వాక్కులు మాకు వినిపింపజేసినందుకు అందరూ పట్టు వందనాలు తండ్రి. మీరు మా కొరకు రాయించిన ఈ జ్ఞాన గ్రంథంలో నుండి మీ గురించి మాటలు ఇప్పుడు ధ్యానించుచుండగా వినగల చెవులు దాని ప్రకారంగా మా మనసులు కట్టుకొని మీరు ఉండే లోకానికి ప్రతి మాట బిగపడుతుందని నమ్ముతూ ఈ మాటలు వింటున్నాం తండ్రి. చెబుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం మొన్న ధ్యానించుకున్నదే మరొకసారి మనం దాని గురించి ధ్యానించుకుందాం. రైట్. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాటలు ఇక్కడ. మొన్న మనము ధ్యానించాము ఇదే అమోరీల గురించి. వారు చాలా అక్రమంగా ప్రవర్తించాడు. ఆ అమోరీలంతా కూడా దేవునికి ఇష్టంగా బ్రతకకుండగా వారికి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని ప్రజలు దేవుని పిల్లలైన వారందరినీ కూడా వారికి ఉండే బలంతో, వారికి ఉండే జనంతో, వారికి ఉండే ఎత్తుతో, వారికి ఉండే శౌర్యానితో దేవుని ప్రజలు మీ దేశాన్ని గుండా వెళ్ళటానికి దారి ఇవ్వండి అంటే దారి ఇవ్వకుండగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల పైన దాడి చేసినట్టుగా, యుద్ధం చేసినట్టుగా మనం చూసాం. ఇదంతా కూడా దేనిని బట్టి చేశారు వాళ్ళంటే వారికి ఉండే బలాన్ని బట్టి చేశారు. అమోరీలు చాలా బలవంతులు. అమోరీలకు 2 రాజులు ఉంటారు. ఒక ఆయన పేరు ఓగు. ఆయన హైట్ ఎంత ఉంటుంది? సుమారుగా 9 మూరలు అని చెప్పుకున్నాం మనం. అతని అడ్డం ఎంత ఉంటుంది? 4 మూరలు. అంటే అంత పొడవైన వ్యక్తి, అంత అడ్డుగా ఉన్న వ్యక్తి. ఈరోజు మనలాంటి ఉండే జనాంగాలను చూసినప్పుడు ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది? వీళ్ళెంత అని అనుకుంటాం, బలవంతులు. అలాగే కూడా అమోరీలు అలాగే అనుకున్నారు. అనుకున్న తడువుగానే మీ దేశాన్ని గుండా మేము వెళ్తాము, మాకు దారి ఇవ్వండి అంటే దారి ఇవ్వకుండా ఇశ్రాయేలు ప్రజలపైన పడి యుద్ధం చేసినట్టుగా మనం చూసాం. అయితే దేవుడు ఇశ్రాయేలీల పైన యుద్ధం చేసినందుకు మాత్రమే వారిని శిక్షించాడా? వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదో బ్రతకడానికి అనేది చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలోనే అమోరీల అక్రమము ఇంకను సంపూర్తి కాలేదు అంటున్నాడు. అక్రమం సంపూర్తి కాలేదు అంటున్నాడు. అక్రమం సంపూర్తి కావడానికి వారికి పట్టిన టైం ఎంత అంటే 400 సంవత్సరాలు దేవుడిచ్చాడు. మారతారు అని అదే చెప్తూ నీ 4వ తరము వారు అంటున్నాడు. అబ్రహాము 1వ తరం అనుకుంటే అబ్రహాం కొడుకు 2వ తరము. ఇస్సాకుకి కొడుకులు పుడతారు 2, అది 3వ తరము. యాకోబు తర్వాత ఏశావు, వారికి కొడుకులు పుడతారు ఇశ్రాయేలీలు. ఈ అమోరీలని ఎవరు నాశనం చేశారు? ఎవరు వాళ్ళని ఓడించారు అంటే ఇశ్రాయేలీలు ఓడించినట్టుగా చెప్తూ ఉన్నాం. అంటే దేవుడు అమోరీలకు 4 తరాలు టైం ఇచ్చాడు మారడానికి. అయినా వాళ్ళు మారలేదంట పిల్లరా. ఎందుకు మారలేదు అని అంటే మీరే చెప్పచ్చు. ఎందుకు? వారి బలాన్ని బట్టి. మేము ఎక్కడ ఉంటాం? కొండల్లో నివసిస్తాం. మమ్మల్ని కొట్టాలంటే ఏం కావాలా? బలం కావాలా. మీరు కొండలు ఎక్కేసరికి మేము ఏం చేస్తాం? మిమ్మల్ని హంతం చేస్తాం. సో మాకు దేవుడు అవసరం లేదు, మా బలం ఉంటే సరిపోతుంది. మాకు దేవుడు అవసరం లేదు, జనాలు ఉంటే సరిపోతుంది. మాకు దేవుడు అవసరం లేదు, మాకు భుజబలం ఉంటే సరిపోతుంది అని అమోరీల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అమోరీలకు దేవుడు మారడానికి అవకాశం ఇచ్చాడా లేదా? తప్పు ఎవరైనా చేస్తారు, ఖచ్చితంగా మారడానికి అవకాశం ఇవ్వాలి కదా. అంటే దేవుడు మారడానికి అమోరీలకు ఇచ్చిన అవకాశం ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు అమోరీలకు మారడానికి అవకాశం ఇస్తే కూడా వారు వాళ్ళ హృదయాలను కఠినం చేసుకొని మారలేదంట. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా.
వారు దాటుచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకును పడమట దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయెను. అదే మాట చెప్తూ ఇక్కడ అమోరీల రాజుల గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వారి సొంత దేశానికి వెళుతున్నప్పుడు, ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు యోర్దాను నది అడ్డుగా వచ్చింది, మనందరికి తెలుసు. తర్వాత సముద్రము చీల్చబడింది. ఇవన్నీ కూడా ఎవరు చూశారు? అమోరీల రాజులు కూడా చూశారంట. అది చెప్తూ అమోరీల రాజులందరూ సముద్రమునంద కానానీయుల రాజులందరూ ఆ మాటలు విన్నారంట. ఇశ్రాయేలీల ప్రజలని దేవుడు వారి దేశానికి తీసుకొని వెళ్తున్నప్పుడు అడ్డుగా వచ్చిన మనుషులైనా, అడ్డుగా వచ్చిన రాజులైనా, అడ్డుగా వచ్చిన దేశాలైనా, అడ్డుగా వచ్చిన నదులైనా, అడ్డుగా వచ్చిన సముద్రాలైనా వాటన్నిటిని కూడా క్లియర్ చేసి దేవుడు వారి దేశానికి తీసుకెళ్తున్నాడన్న సంగతి అమోరీలకు తెలుసా లేదా? తెలుసు. మళ్ళీ ఎందుకు మారలేదు? చూద్దాంలే వీళ్ళ సంగతి అన్నంత ధైర్యం అన్నమాట, ధీమా అన్నమాట. 400 సంవత్సరాల క్రితమే వారి మొదటి తరానికే దేవుడు అబ్రహాముతో ఇస్తున్న సూచన, సలహా, హెచ్చరిక ఏదైనప్పటికీ కూడా వారి అక్రమం చల్లారాలంటే, అక్రమం మొత్తం పూర్తి కావాలంటే 4వ తరం వస్తుంది. మీకు ఆ తరానికి ఉన్న టైమే 400 సంవత్సరాలు. ఒక తరం 100 సంవత్సరాలు అనుకుంటే 400 సంవత్సరాలు టైం ఇచ్చినప్పటికీ కూడా అమోరీయులు ఏం చేశారు? అన్ని చూస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా చేస్తున్న ప్రతి కార్యము వింటున్నారు. విన్నప్పటికీ కూడా ధీమా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని. ఈరోజు మనం కూడా అంతే. పక్కల వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అది మనకు రాలేదు కదా అనంత ధీమా. దేవుడు పక్కల వాళ్ళకి ఏదైనా అపాయం కలిగించాడంటే మనము వారిని చూసి మారుతామేమో అని జాగ్రత్త పడాలా. అంతేగాని వారికి జరిగింది కదా మాకు జరగలేదు, మేము చూసుకుంటాం, మాకు అన్నీ ఉన్నాయి, వారికి ఏం లేదు, వారికి స్థలాలు లేవు, డబ్బు లేదు, ఇల్లు లేవు, ఏమి లేవు అనే ధీమ మనం ఈరోజు వ్యక్తం చేస్తే ఏమవుతుంది? అమోరీలకు ఏం జరిగింది అదే జరుగుతుంది. అమోరీలకు ఏ విధంగా కొట్టాడు దేవుడు? ముందుగా సముద్రాన్ని చీల్చాడు, మారతాడేమో అని. మారలేదు. ఐగుప్తీలకు ఇది తెలుసు, ఐగుప్తీలకు ప్రమాదం తెలుసు, అయినా ఐగుప్తులు మారలేదు. అది విన్న తర్వాత అమోరీలు ఏమైనా మారతారంటే అమోరీలు కూడా మారినట్టుగా మనకు కనిపిస్తలేదు అసలు. ఈరోజు మన జీవితాల్లో, మన చుట్టుపక్కల ఉన్న జీవితాలు కూడా అపాయం కలుగుతూ ఉంటుంది వేరే వేరే వాళ్ళకి. కానీ మన దగ్గరకు వచ్చేంతవరకు దాని నొప్పి మనకు తెలియదు. చాలామందికి మనం చూస్తూనే ఉంటాము ఈ మధ్యకాలంలో. నిన్న కాక మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ ఎగ్జామ్స్లో 3 పిల్లలు వెళ్తున్నారంట, మన చుట్టుపక్కల ఉండే పిల్లలే, విట్టదొడ్డి వాళ్ళు వెళ్తున్నారంట. ఒక ట్రైన్ టికెట్ తీసుకున్నారు, తర్వాత టైం ఉంది కదా అని ఛాయ్ తాగుదని బయటికి వెళ్ళేలోపు బస్సు యాక్సిడెంట్ చచ్చిపోయారు. ఇద్దరు, ఒక అబ్బాయి స్పాట్ డెడ్ అయిపోయాడు, ఒక అబ్బాయి కొమ్మలకి వెళ్ళి ఒక 1 వీక్ తర్వాత చనిపోయాడు, ఇంకొక అబ్బాయి చావుతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏం అర్థం కావాలి? ప్రమాదం మనకు చెప్పి రాదు. నేను వస్తున్నా మీ దగ్గరికి, పలానా టైంలో పలానా రోజు మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి రాదు మనకు అపాయము. జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలని అమోరీల జీవితం మనకు గుణపాఠం నేర్పిస్తుంది. నిన్ననే మేమంతా గద్వాల్కి వెళ్ళాము. గద్వాల్కి వెళ్ళినప్పుడు ఒక ఆమెకు డెలివరీ అయితే కొడుకే పుట్టాడంట. వాళ్ళ డాడీ ఏం చేశాడు? వారి కొడుకుని చూసి డెలివరీ అయింది కదా అని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు పార్టీ చేసుకున్నాడంట. కూర్చున్నారులో వాళ్ళది. పార్టీ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కొడుకు పుట్టినాడు ఆనందంలో మంచిగా డ్రింక్ వేశారు. వెళ్తూ ఉన్నప్పుడు కాన్గా సెట్కి బైక్ ఢీ కొట్టి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చచ్చిపోయాడు. అంటే ప్రమాదం అని చెప్పి రాదు. కొడుకే పుట్టాడు. నేను ప్రభు వెళ్ళాము అక్కడికి. ప్రమాదం చెప్పి రాదు. కొడుకు పుట్టిన ఆనందంలో ఏదేదో మనం చేస్తూ ఉంటాం. కానీ ఆయన వెళ్ళి చెట్టు గుద్దుకొని స్పాట్లో చచ్చిపోయినాడు. వాళ్ళ వైఫ్ కూడా తెలియదు. ఆమెను తీసుకొని మార్చుడి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే అప్పుడు తెలుసు భార్యకు. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. నిన్ననే డెలివరీ అయింది, ఈరోజు మనకు శోకం. అంటే వీటన్నిటిని మనకు దేవుడు మనం ముందు చూపిస్తున్నాడు. మనం బ్రతుకున్నాము, వాటిని మనం చూస్తున్నామంటే మన జీవితాలను కట్టుకుంటామనే
ఒక సూచన మనందరికి ఇస్తున్నాడు. అదే అమోరీలకు ఇచ్చాడు. అమోరీలకు ఇస్తే కూడా అమోరీలు ఇశ్రాయేలీలు దాటుకుంటూ వస్తుంటే సముద్రాలను దేవుడు ఎండిపోజేశాడంట, నదులనే ఎండిపోజేశాడంట. కానీ అమోరీలకు ఈ విషయం తెలుస్తా తెలియదంటే అమోరీలకు తెలుసు. అదే మాట చెప్తూ అమోరీలు రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు అదిరిపోయాయి అని వారే మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నారు. మీ దేవుడు కింద దేవుడే పైన దేవుడే అన్ని తెలుసు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు వారి దేశానికి గుండా వెళుతూ ఉంటే దారి ఇవ్వండి అంటే ఇవ్వం మేము అని మాట్లాడారు. ఎందుకు? నొప్పి మాకి కలగలేదు, ప్రమాదం మాకి జరగలేదు, అపాయం మాకి జరగలేదు. కాబట్టి ధైర్యం, ఇటువంటి ధైర్యాన్ని మనం కూడా మన జీవితంలో చూపిస్తే ప్రమాదం, వారికి వచ్చిన ప్రమాదం మన గడప దగ్గరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు అని అమోరీల జీవితాలు ఈరోజు మన పక్కల ఉండే చుట్టుపక్కల ఉండే జీవితాలు కూడా మనకు ఇంటిస్తూ ఉంటాయి, సూచనలు చేపిస్తూ ఉంటాయి మనకి. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. మన బలంతోనో మన తెలివితోనో మనకుండే దానితోనో మనం ఈరోజు కాపాడబడట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మారతాడేమో అని అవకాశం ఇస్తున్నాడు. వారికి వచ్చిన ప్రమాదం మన ఇంటి దగ్గరికి రావడానికి ఎంతసేపు కదా? మన జీవితాలను కట్టుకోవడానికే ప్రతిదీ కూడా. 2వ అధ్యాయం ఆమోసు గ్రంథము 10వ వచనం. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను కదా అని ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు. 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో నడిపించానంటే చుట్టుపక్కల ఉండే దేశాలకు, దేశాల వారికి ఇవన్నీ కూడా మారతారేమని సూచనిస్తున్నాడు, మారతాడేమని టైం ఇస్తున్నాడు. 40 సంవత్సరాలంట అరణ్యంలో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఎందుకు నడిచాడు అంటే టైం పాస్ కాదు, వారు చేసిన పాపాలు వీరిని బట్టి పక్కల చూస్తున్న జనాలు మారతారేమని దేవుని ఆశ. దేవుడు ఏ మనిషిని కూడా ఊగని తీసేయడు. మనుషులు కోపం పడినట్టుగా దేవుడు కోపపడ్డాడు మనుషుల పైన. ఈరోజు నీకు నాకు తగాదు వస్తే వెంటనే నువ్వు లేచిపోవాలని నేను అనుకుంటానేమో, దేవుడు అలా అనుకోడంట. అసలు అమోరీలు అక్రమంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మారడానికి 4 తరాల టైం ఇచ్చాడంట. 4 తరాలు మాత్రమే టైం ఇచ్చావా తండ్రి అని ఒకవేళ అంటే కాదు, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి ఇశ్రాయేలు వెళుతున్నప్పుడు ఆ 40 సంవత్సరాలు కూడా పక్కన ఉండే జనాలు మారడానికి నేను అవకాశం ఇచ్చాను రా భయ్ అంటున్నాడు దేవుడు పిల్లల్ని మనందరిని చూసి. 400 సంవత్సరాలు టైం ఇచ్చినప్పటికీ కూడా మరలా పైన 40 సంవత్సరాలు టైం ఇచ్చాడంట మారతారేమో అని అమోరీలు. అయినా కూడా వాళ్ళు మారలేదంట. ఎందుకు మారలేదు ఇవన్నీ అని దేవుడు అడిగితే ఒక్కటే మాట. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. హెజ్కేలు గ్రంథంలో ఈ మాట దేవుడు రాయిస్తున్నాడు. అంటే దుష్టులు అంటే అమోరీలు అని ఒకవేళ అనుకుంటే అమోరీలు మారలేదు కదా తండ్రి అని అంటే అమోరీలు కూడా మారాలా. అమోరీలు కూడా నేను ప్రేమించాను, అమోరీలను కూడా ఈ భూమి పైన పెట్టింది నేనే, ఆయుష్కాలను ఇచ్చింది నేనే. దుష్టులు అంటే దేవుని కోసం ఆలోచన లేకుండా దేవుని గురించి ఏమైనా తలంపులు మనం తీసుకొని వచ్చి ప్రజెంటేషన్ చేస్తే మనం చూపిస్తే నువ్వేంటి మాకు చెప్పేది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వారి గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా అని మనల్ని అడుగుతున్నాడు. ఒక మనిషి మారకపోతే వాడు చచ్చిపోవాలని మనం కోరుకుంటామేమో, దేవుడు మాత్రం కోరుకోవట్లేదంట. వాడు ఏం కావాలి? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకొట్టయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడు. దుష్టులు ఒకవేళ తప్పు చేస్తే, ఒక సహోదరుడు మన పక్కన తప్పు చేసినా, ఒక చెల్లి, ఒక అక్క, ఒక అవ్వ, ఇంకా ఎవరైనా ఒక అమ్మ మన పక్కల ఉండి మనకి కీడు చేస్తే మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా సాయంత్రంలో నువ్వు లేచిపోవాలని మనం బయటికి చెప్పకపోయినా మనసులో అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం వారు తమ ప్రవర్తన దిద్దుకోవాలంట. ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఈ భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని సంతోష పెట్టుకోవడానికి మనం వచ్చామనుకుంటాం. కానీ మారి దేవుడు ఏ విధంగా అయితే ఈ భూమిపైకి మనం పంపించాడో అదే విధంగా మనం బ్రతుకులు కట్టుకోవాలని, అది దేవునికి సంతోషం అంట. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదు.
ఒకవేళ మనిషి చనిపోతున్నాడు, తన ప్రవర్తన దిద్దుకొని మారకుండా మనిషి చనిపోతున్నాడు అంటే మనం అనుకుంటాం చచ్చినాడు, నరకానికి పోయినాడు మనం అనుకుంటాం. దేవుడు మాత్రం మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడని కాదు. ఎందుకంటే ఆ నొప్పి నాకు తెలుసు. నా పిల్లలు వీళ్ళంతా ఈ భూమిపైకి పెట్టింది నేను, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చింది నేను, ఆయుష్ని ఇచ్చింది నేను, ప్రతి అనారోగ్యంలో వారిని కాపాడింది నేను, వారికి భూమిని ఇచ్చింది నేను, బలాన్ని ఇచ్చింది నేను, ప్రతి విషయంలో వారిని చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు పెంచి పోషించింది నేను. అందుకోసమే మరణమునందు వాడు మరణిస్తే నేను సంతోషించేవాడని కాదు. మన శత్రువు చనిపోయాడని మనం సంతోషిస్తామేమో, కానీ దేవుడు ఆ విధంగా సంతోషించాడంట. తర్వాత కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనసు తిప్పుకుంటే బ్రతుకుతారా? ఆల్రెడీ చనిపోతున్నారు కదా అంటే, చనిపోయిన తర్వాత కూడా మీరు బ్రతకాలంటే ఈ భూమి పైన మన ప్రవర్తన దిద్దుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయకాల ధ్యానంలో మీకు ఒకటే మేము సూచన చేసేది, దేవుడు రాసిన ఆజ్ఞల ప్రకారంగా ఒకవేళ మనం మన జీవితాలను కట్టుకోలేకపోతే కట్టుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అంతే. మేమేమో నీతిమంతులం కాదు, మేమేమో పరిశుద్ధులం కాదు. దేవుడు ఎవరు పిలవడానికి వచ్చాడు? పాపులను పిలవడానికి వచ్చాడా, పరిశుద్ధులను పిలవడానికి వచ్చాడా? పాపులను పిలవడానికి వచ్చాడు అంటాడు. 100 గొర్రెలు ఉన్నాయంట దేవుని దగ్గర, ఒక్కటే ఒక గొర్రె తప్పిపోయిందంట. 99 గొర్రెలు తన దగ్గర ఉంటే కూడా ఒక్క గొర్రె కోసమే దేవుడు వెతికాడంట. ఈరోజు మేము ఉదయకాలంలో ఈ ప్రార్థనలు పెడుతున్నాం, ఈ వాక్యాలు పెడుతున్నామంటే మేము నీతిమంతులమని కాదు, మా బ్రతుకు కూడా బాగోలేదు, మీతో పాటు మా బ్రతుకును మార్చుకోవడానికి ఇవన్నీ కూడా మేము ఎవరి దగ్గర గొప్ప చేసుకోవడానికి, ఎవరి మెప్పును పొందడానికో కాదు. మేము ఉదయం లేస్తే మేము పని కోసం ఎత్తుకోవాలా, పని కోసం మేము కూడా కూలి వెళ్ళి కూలిలాగానే బ్రతకాలి మేమంతా కూడా. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో జీవితాలు మారడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఒక బైబిల్ తెలిసిన వ్యక్తులుగా బైబిల్ బోధించాలని, మీరు మారాలని, మనం అందరం కలిసి మారాలని ఇవన్నీ ఆలోచనలు, గొప్ప మాకి రావాలని కాదు. అదే చెప్తున్నాడు, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడు పిల్లరా. మనందరు మారడానికి ఇవన్నీ సూచనలు, మనందరు మారడానికి ఇవన్నీ కూడికలు, మనందరు మారడానికే. మేము మారామని కాదు, మేము కూడా మా బ్రతుకుని దిద్దుకోవడానికే. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు వెళ్ళి పాస్ అవుతున్నారంటే 1వ తరగతిలో మంచిగా చదవాలి, 2, 3, 4, 10 ఇవన్నీ మంచి చదివితేనే తర్వాత ఎడ్యుకేషన్కి మనం డెవలప్ అవుతూ ఉంటాం. అలాగే మనం కూడా ఈరోజు మనకు ప్రార్థన చేయడానికి వచ్చేది కాదు, చర్చకు వస్తే నేర్చుకుంటామని. ప్రతి విషయాన్ని నేర్పించడానికే దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, దేవుడు నేర్చుకోవడానికి మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అంతే తప్ప మేము నీతిమంతులని కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీతిమంతులని కాదు, ఎవ్వరు నీతిమంతులు కాదు, ఒక్కడును లేడు, అందరూ పాపులే అన్నాడు దేవుడు. పాపులను పరిశుద్ధపరచడానికే ఈ కూడికలు, పాపులను పరిశుద్ధపరచడానికే ఇవన్నీ కూడా. 20వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 11వ వచనం, వారికి నా కట్టడలను నియమించి తిని, నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించి నడిచిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. దేవుడు రాయించిన ప్రతి మాట మన జీవితాలలో మెప్పు కోసమే, మనం మారడం కోసమే. ఇది గమనించండి మీరంతా కూడా. మేము పరిశుద్ధులం కాదు, మేము పాపులమే. మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికి తెలుసు. అయినా కానీ మేము మారడానికి దేవుడు మా ద్వారా మీ అందరికి ఒక అవకాశం ఇచ్చాడేమో అని మా ప్రయత్నాలు అంతే. మీ అందరి ముందు చెప్తున్నాం, మేము నీతిమంతులం కాదు, దేవుడు పాపులను మాత్రమే పిలువ వచ్చాడు అనే సంగతి మేము గుర్తెరిగాం. కాబట్టి గుర్తెరిగిన ప్రతి ఒక్కరు కూడా తెలిసిన మేమంతా కూడా మారడానికి మా ద్వారా ఒక చిన్న అవకాశంగా ఉంటుందని కూడికలు అంతే తప్ప మేము గొప్ప కావాలి, సంఘ పెద్దలు గొప్ప కావాలి, ఇంతకుముందు వారు చేయలేదు అంటే మాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, మేము పట్టుకున్నాము, ప్రకటిద్దామనే వచ్చామంతే తల్లి. దేనికోసం కాదు. అమ్మోరీలకు 400 సంవత్సరాలు ఇచ్చాడంట, అయినా మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చాడంట. దేనికోసం? దుష్టుడు మరణిస్తే దేవునికి సంతోషం కాదు, తమ ప్రవర్తన దిద్దుకొని మారితే దేవునికి సంతోషం అంట. అలాగే మనం మారడానికి ఇవన్నీ కూడా గమనించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీరు రాయించిన ప్రతి మాట మా జీవితాలను కట్టుకోవడానికి గొప్ప సాధనంగా ఉంటుందని నమ్ముతున్నాం తండ్రి. మమ్మల్ని ఎవరైనా నిందిస్తే వారిని క్షమించండి, వారిని ప్రేమించండి, వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి.
మేము చేస్తున్న ఈ కూడికలలో ఎవరి మెప్పు కోసం కాదు తండ్రి, కేవలం మిమ్మల్ని సంతోషపరచడానికి మాత్రమే. వినబడుతున్న ప్రతి మాట మాది కాదు, నాది కాదు, ఇక్కడ ఉండి ఎవరిది కాదు. మీరు రాయించిన బైబిల్ గ్రంథంలో నుండి చదివిన ప్రతి మాట, చెప్పిన ప్రతి మాట అది మీ మాట తండ్రి. మా చుట్టుపక్కల ఉండే వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి. నిందిస్తున్న వారిని దీవించండి, వారిని బహుగా గొప్పగా ఆశీర్వదించండి. వారు కూడా తమ ప్రవర్తన దిద్దుకొని మీ మందిరానికి వచ్చి మీ పనుల్లో నిమగ్నం కావాలని మా ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలం చేయండి తండ్రి. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఆ విషయాల్లో కూడా క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థత పరుస్తారని నమ్ముతున్నాం తండ్రి. మేము చేస్తున్న ఈ తలంపులలో సాతాను శోధనకు ఏదైనా మా ఆలోచనలు దగ్గరగా ఉంటే వాటిని తీసివేసి మీ ఆజ్ఞ ప్రకారంగా కట్టుకుని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎందరైతే రానే ఉన్నారో వారందరినీ కూడా సకాలంలోనికి రప్పిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.